హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సుల్తాన్ బజార్ కోటికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మీరు డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అండి, నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఆన్ ఏ పూర్లీ టెంపరీ బేసిక్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఇన్ ద రిక్వైర్డ్ స్పెషాలిటీస్ మెన్షన్ బిలో టు వర్క్ ఇన్ ద గౌట్ మెడికల్ కాలేజ్, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టులు చూసినట్లయితే ఒకటి వచ్చేసి అసోసియేటెడ్ ప్రొఫెసర్, అలాగే మరొకటి వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ కింద 1 year టెంపరీ బేసిక్ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివిధ హాస్పిటల్స్లో అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి అయితే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అనాటమీ అండి, నెక్స్ట్ వన్ వచ్చేసి సైకాలజీ, థర్డ్ వన్ వచ్చేసి బయోకెమిస్ట్రీ, ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్మకాలజీ, ఫిఫ్త్ వన్ ప్యాథాలజీ, సిక్స్త్ వన్ వచ్చేసి మైక్రోబయాలజీ, సెవెంత్ వన్ వచ్చేసి ఫోరెన్సిక్స్ మెడిసిన్, అలాగే ఎయిత్ వన్ వచ్చేసి కమ్యూనిటీ మెడిసిన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి జిఎంసి వికారాబాద్, జిఎంసి జనగాన్, జిఎంసి కరీంనగర్, జిఎంసి కొమరంభీం ఆసిఫాబాద్, జిఎంసి జయశంకర్ భూపాల్పల్లి, జిఎంసి నిర్మల్, జిఎంసి ఖమ్మం, జిఎంసి కామారెడ్డి, జిఎంసి రాజన్న సిరిసిల్లకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక షెడ్యూల్ చూసినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వయా ఈమెయిల్ వచ్చేసి 15/10/2023 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. బిఫోర్ 5 PM వరకు మీరు అంటే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక టెంటేటివ్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ సంబంధించి ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించి 20/10/2023 10 AM వచ్చేసి అసోసియేటెడ్ ప్రొఫెసర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 20/10/2023 వరకు అయితే 12 PM సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 1/11/2023 వరకు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ప్లీజ్ ఫాలో ద డిఎంఈ తెలంగాణ వెబ్సైట్ ఫర్ మోర్ అప్డేట్స్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ద అప్లికేషన్ ఫ్రమ్ ఎలాంగ్ విత్ స్కానర్డ్ నెసెసరీ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షుడ్ బి సబ్మిటెడ్ బై ది ఈమెయిల్ టు ది ఫాలోయింగ్ ఈమెయిల్ ఐడి సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఐడి వచ్చేసి dmerecruitment.contract@gmail.com ఓన్లీ బై ద 15/10/2023 వరకు అయితే మీరైతే ఈమెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ప్రొఫెసర్ వచ్చేసి MD, MS, DNB ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ యాజ్ పర్ ద TEQ రెగ్యులేషన్ ఆఫ్ NMC నామ్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. 8 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ సంబంధించి అయితే కలిగి ఉండాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఇన్ ద సబ్జెక్ట్ ఫర్ 3 years ఇన్ పర్మిటర్ రికగ్నైజ్డ్ బై ద మెడికల్ కాలేజ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఖచ్చితంగా MBBS అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే should have the at least research publication at least 2 as associated professor, only the original papers, meta analysis, systematic reviews and cases series that are published in the journal indexed in the medicine సంబంధించి అయితే కలిగి ఉండాలండి. అలాగే should have complete the basic course in the medical education technology from institutions recognized by the NMC సంబంధించి ఇవ్వడం జరిగింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి should have complete the basic course in the biomedical research from institution డిజిగ్నేటెడ్ బై ద NMC సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అసోసియేటెడ్ ప్రొఫెసర్ సంబంధించి MD, MS, DNB ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ పర్ ద TEQ రెగ్యులేషన్స్ ఆఫ్ NMC 2022 సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే 5 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి యాజ్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ద సబ్జెక్ట్ ఫర్ 4 years పర్మిటర్ రికగ్నైజ్డ్ బై ద క్వాలిఫికేషన్ ఫర్ మెడికల్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా MBBS అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నాన్ మెడికల్ టీచర్స్ మే బీ సెలెక్టెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ ఇన్ ద డిపార్ట్మెంటల్ సబ్జెక్ట్ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ టీచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే 1 year
యాజ్ ఎ సీనియర్ రెసిడెంట్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ రికగ్నైజ్డ్. అలాగే పర్మిటెడ్ మెడికల్ కాలేజ్ ఆఫ్టర్ ద అక్యూరింగ్ ద ఎండి ఎంఎస్ డిగ్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక వీటికి సంబంధించి సెక్షన్ క్రైటీరియా క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎండి ఎంఎస్ డిఎన్బి అండ్ పీజీ డిగ్రీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టెస్ ఇఫ్ మార్క్స్ ఆర్ నాట్ అవార్డెడ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 50% ఆఫ్ మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొఫెసర్ అండ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ ద డ్యూరేషన్ ఆఫ్ దేర్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ క్యాడర్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది సెలెక్షన్ క్రైటీరియా సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఇక్కడ క్యాండిడేట్స్ అయితే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. అలాగే డిఎన్బి క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఎగ్జిస్టింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి నాట్ నేషనల్ వైడ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు ది లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే లోకల్ క్యాండిడేట్స్ని అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఏజ్ ఆఫ్ ది అప్లికెంట్ షుడ్ బి బిలో 69 years ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే ద క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్ ఫర్ ఎనీ ఎన్ఎంసీ అసైన్మెంట్ ఆన్ అండ్ ఆఫ్టర్ 31st July 2023 సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ద రిలీవింగ్ ఆర్డర్ ఫ్రమ్ దేర్ ప్రీవియస్ ఇన్స్టిట్యూట్ ఫాలోయింగ్ విచ్ దేర్ సెలెక్షన్ విల్ బి స్టాండ్ క్యాన్సల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అంతకుముందు మీరు ఇందులో అయినా ఇక్కడ ప్రీవియస్ సంబంధించిన వీటికి సంబంధించి అప్లై చేస్తే వాళ్ళైతే క్యాన్సిల్ చేయబడతారంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ జాయిన్డ్ అండ్ వర్కింగ్ ఇన్ ఎనీ అదర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆఫ్ తెలంగాణ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ ఇన్ ద సేమ్ క్యాడర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇక్కడ నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ద ఫెసిలిటీ ఆఫ్ పేడ్ ఇన్ కన్సల్టేటివ్ మంత్లీ రెమ్యునేషన్ డిపెండింగ్ అపాన్ ద పోస్ట్ యాజ్ పర్ ద జీవో ఆర్టీ నెంబర్ 452 ప్రకారం మీకు సంబంధించిన కన్సల్టేటెడ్ మంత్లీ రెమ్యునేషన్ అయితే అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఫ్యామిలీ వెల్ఫేర్ B1 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డేటెడ్ ఆన్ 3/8/2028 నాటికి మీ యొక్క శాలరీ ఏ విధంగా ఉందో దానికి ప్రకారం ఇక్కడ రెమ్యునేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రొఫెసర్ వచ్చేసి 1,90,000 పర్ మంత్కు ఉంటుంది. అసోసియేటెడ్ ప్రొఫెసర్ 1,50,000 పర్ మంత్. అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి 1,25,000 పర్ మంత్కి అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ద ఫెసిలిటీ ఆఫ్ అనాటమీ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ బి పేడ్ ₹50,000 పర్ మంత్ యాజ్ ఏ స్పెషల్ ఇంటెటివ్ ఓవర్ ద అబోవ్ ద కన్సల్టేటెడ్ రెమ్యునేషన్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ సబ్మిటెడ్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ అలాంగ్ విత్ ది 1 year బాండ్ ₹100 స్టాంప్ పేపర్ డ్యూలీ నోటరైజ్డ్ టు ది కన్సర్న్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ సంబంధించి 1 year బాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హీ అండ్ షీ హ్యాస్ టు పే 3 months శాలరీ సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆఫ్టర్ 1 year కాంట్రాక్ట్ పీరియడ్ ద టర్మ్ మే బీ ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ద ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద బాండ్ ఫర్ ది అడిషనల్ పీరియడ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక్కడ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ డిఎన్బి డిగ్రీ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ అండ్ ఎంఎస్ ఎండి డిఎన్బి డిగ్రీ స్పెషాలిటీ degree registration experience certificate and publications have to produce the at the time of joining. Incomplete application will be rejected సంబంధించి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్స్ along with స్కానర్ కాపీ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఈ మెయిల్కి అయితే మీరైతే మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయిల్ వచ్చేసి dmerecruitment.contract@gmail.com అయితే మీరైతే ఒకసారి అయితే మెయిల్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయో. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ సంబంధించి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ప్రొఫెసరా లేదా అసోసియేటెడ్ ప్రొఫెసర్కి అప్లై చేయాలనుకున్నారో వాటికి సంబంధించిన స్పెషాలిటీ డిపార్ట్మెంట్ వైజ్గా ఇక్కడ ఫామ్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, సెక్స్, కమ్యూనిటీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ సంబంధించి ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, లోకల్ ఏరియా సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి కాలేజెస్, అలాగే డిజిగ్నేషన్ సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే మరొక ఫామ్లో వీటికి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అయితే ఉండడం జరుగుతుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పైన సిగ్నేచర్ చేసి మీ యొక్క ఈ ఫామ్ని అయితే మీరు ఈమెయిల్కి అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి అయితే అందడం కొరకు అయితే పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోకపోవడం అయితే మర్చిపోకండి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.